Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. ఇక్కడ అవ్వ వస్తుంది. అవ్వ పెన్షన్ వచ్చిందా? ఈ నెల ఇయ్యలే. ఈ నెల ఎందుకు ఇలా? ఏమా అవ్వ పెద్దమ్మ పెన్షన్ వచ్చిందా? ఇయ్యలే. 1వ తేదీ వస్తే ఎవరు వచ్చి ఇచ్చేవాళ్ళు? వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు. 1వ తేదీ ఇచ్చినారు కదా. ఈ 4 సంవత్సరాల 9 నెలలు 1వ తేదీ వచ్చిందా రాలేదా? మరి ఈరోజు ఎందుకు రాలే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి వీలు లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినాడు. వాలంటీర్లు వద్దంట, మీరే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి నడుచుకుంటూ రావాలంట. పోతారా? నడవగలుగుతావా? నడవగలుగుతావా? వాలంటీర్లు మంచి పని చేస్తున్నారా లేదా? వాలంటీర్లు ఇంటికాడికి తెచ్చి ఇవ్వాలనా లేదా? మీకు ఇంటికాడికి తెచ్చి ఇస్తుంటే ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని అంటే, వాలంటీర్లు ఇంటికాడికి వెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదు, అవ్వాతాతలే నడుచుకుంటూ వచ్చి పెన్షన్ తీసుకోవాలంట, వికలాంగులే నడుచుకుంటూ వచ్చేసి పెన్షన్ తీసుకోవాలంట. మా వితంతువుల అక్క చెల్లెమ్మలు కూడా పాపం ఇంటికాడికి 1వ తేదీన వచ్చేది. మామూలుగా అయితే ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చినంటే ఈ నెలంతా వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం సరుకులో లేకపోతే ఇంకోటో కొనుక్కునేటోళ్ళు. కానీ ఈరోజు పెన్షన్ ఇవ్వలేదంటే దాని పాపం తెలుగుదేశం నాయకులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇలా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటే మనకి పనులు జరగవు అని చెప్పేసి ఈరోజు ఒకటే చెప్తున్నా, అవ్వా తాతలు ఏదైతే పెన్షన్ ఈరోజు రాకుండా చేసినారో, ఏదైతే మా వికలాంగుల సోదరి మళ్ళీ పెన్షన్ రానియకుండా చేసినారో, ఏదైతే వితంతు అక్క చెల్లెమ్మల పెన్షన్ రానియకుండా చేసినారో, ఈ ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో దాని ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఖచ్చితంగా కూటమి ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టింది. ఈరోజు చాలా మంది అడుగుతుంటారు, ఏమయ్యా వాళ్ళు ఏమన్నా ఓట్లు వేస్తారా, వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. జగనన్న ఒకటే నమ్ముతున్నాడు, ఓట్ల కోసం కాదు రాజకీయాలు చేయాల్సింది, పిల్లల భవిష్యత్తు బాగుంటే రేపొద్దున వాళ్ళ డాక్టర్లు, వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ IAS ఆఫీసర్లు అవుతే వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు. పేదరికంలోంచి బయటపడాలంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం చదువు మాత్రమే. వీళ్ళు బాగా చదువుకుంటేనే రేపొద్దున మనం ఇక్కడున్న చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటిలోకి. లోకేష్ కొడుకు ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. నారా లోకేష్ ఏ స్కూల్లో చదివినాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివినాడు. కానీ పెద్ద వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంట, మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకోవాలంట. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు పేదరికంలోనే మగ్గాలి, మీరు వేరే ఊర్లు చూడకూడదు, వేరే ప్రాంతాలు చూడకూడదు, ఈ యొక్క ఊర్లోనే బ్రతుకుతూ ఉంటే వాళ్ళు చెప్పినవన్నీ వింటారు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి పన్నాగం ఇది. అమ్మఒడి ఇచ్చా, చేయుత ఇచ్చా, చేదోడి ఇచ్చా, ఆసరా ఇచ్చా, ఇన్ని పథకాలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా మీరు చూసారా అని చెప్పేసి మా అక్క చెల్లెమ్మల్ని అడుగుతాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినారు. 3 తరాలు 3 సార్లు అవకాశం ఇచ్చినాం మనం. అయినా సరే ఇప్పటికీ కూడా ఏం చెప్తాడు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. ఈరోజు మన గ్రామంలో కూడా అభివృద్ధి చేసుకోమని చెప్పేసి మొదటి రోజు నుంచి చెప్తూ ఉన్నాం. కానీ మీకు తెలుసు, గతంలో ఉన్న నాయకులు గ్రామ అభివృద్ధి కోసం డబ్బులు తీసుకోమంటే కూడా తీసుకోలే. పక్క గ్రామాల్లో కోట్ల రూపాయల పనులు వాళ్ళు చేస్తుంటే కూడా మన గ్రామంలో ఒక్కటంటే ఒక్క రోడ్ వేయలే, ఒక్కటంటే ఒక్క స్తంభం వేయలే, ఒక్కటంటే ఒక్క లైట్ వేయలే. ఎందుకంటే పేదలు ఎప్పుడు లైట్లు లేకుండానే బ్రతకాలి, లేకపోతే రోడ్డు లేకుండానే బ్రతకాలి. వాళ్ళకి నచ్చకపోతే ఆ రోడ్డు, ఈ యొక్క సంస్కృతి మారాలి. మనం ఈ సంవత్సరంన్నరలో కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు వేసినామో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. దాదాపు 2,35,00,00,000 రూపాయల పనులు కేవలం సంవత్సరంన్నర
సంవత్సరాల కాలంలో మన గ్రామంలో చేశామని చెప్పేసి చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈరోజు మన ఎస్సీ కాలనీలో నేను గడప గడప తిరిగిన రోజు పోల్లు కావాలని చెప్పేసి అడిగినారు. ఈరోజు పోల్లు పడినాయా లేదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. శ్మశాన వాటికని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ పనికి ప్రయత్నం చేసినారు ఇక్కడి నాయకులు. ఆఖరికి శ్మశాన వాటికలో బోరేస్తుంటే కూడా ఆపడానికి ప్రయత్నం చేసి కంప్లైంట్లు పెట్టినారు. ఆఖరికి ఒక రైతన్నకి వాళ్ళ పొలానికి కరెంటు లాగుతుంటే కూడా ఆ రైతన్నకి కరెంటు లేకుండా చేయాలని చెప్పేసి పొలంలో వైర్లు రాయకుండా చేసినాడు. ఇక్కడే ఉన్నాడు ఆ రైతన్న. సో అంటే ఇంత దుర్మార్గంగా ఆయన మాట వింటేనే పనులు చేస్తా, లేకపోతే పనులు చేయనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. గ్రామంలో ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా, 5 సంవత్సరాల ఒక్క తప్పుడు కేసైనా నమోదైందా మన గ్రామంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నా. గతంలో గుర్తు తెచ్చుకోండి, పికెట్ పెట్టి పోలీసులను పెట్టి కాపలా గాయాల్సినటువంటి పరిస్థితి మన గ్రామంలో. చాలా మంది కొత్తపల్లి అన్న వెంటనే భయపడే పరిస్థితి. ఆ పరిస్థితి మారాలి. కొత్తపల్లి అంటే మళ్ళీ గుర్తుకు రావాల్సిందే కష్టపడే రైతన్నలు గుర్తుకు రావాలి. నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే కాకుండా నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పేసి కూడా మాటిస్తూ కొత్తపల్లి గ్రామాన్ని కూడా కొత్త పుంతలు తొక్కిచ్చేసి కొత్తపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము. అవసరమైతే కొత్తపల్లి గ్రామాన్ని దత్తత తీసుకురైనా సరే గ్రామాభివృద్ధి చేయిస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.